పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సియా గోయల్, చేతన్ చౌదరితో పాటు మరొక వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటూ తెలుస్తోంది. చేతన్ చౌదరి క్లాస్మేట్ పై నిఘా పెట్టారు పోలీసులు. కేతన్ అగర్వాల్ను చంపే ఆ కుట్ర ఆ వ్యక్తికి ముందే తెలుసు అంటూ పోలీసులు నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్లాన్ గురించి సియా, చేతన్ ఇద్దరు అతనితో చర్చించినట్లుగా కూడా సమాచారం. సియా గోయల్, చేతన్ చౌదరి కస్టడీ పొడిగించాలంటూ ఇప్పుడు పోలీసులు కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరబోతున్నారు పోలీసులు. నిన్న సియా గోయల్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. నేరం జరిగిన సమయంలో ధరించిన బట్టలు, ఫోన్ సీజ్ చేశారు. పూణే లలానగర్లోని ఒక కేఫ్కు సియాను తీసుకెళ్లారు పోలీసులు. ఈ కేఫ్లోనే కేతన్ను కథం చేయాలంటూ సియా, చేతన్ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ కేసులో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే చేతన్ అండ్ సియా వీళ్ళిద్దరి ఖచ్చితంగా ప్లాన్ చేశారు అంటూ పోలీసులకి కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ని మ్యాచ్ కూడా చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే సీసీ కెమెరాస్లో ఉన్న ఫుటేజ్ ఆధారంగా ఆ రోజు అక్కడ ఉంది చేతనా కాదా అనేది ప్రాపర్గా మ్యాచ్ చేసుకునే ప్రయత్నం అండ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా జరిగినటువంటి దారుణానికి వాళ్ళు చెప్తున్న దానికి మ్యాచ్ అయిందా లేదా, ప్రాపర్గా ఎవిడెన్స్ గ్యాదర్ అయిందా లేదా అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా పాలిగ్రాఫ్ టెస్ట్లకి ఇప్పుడు పోలీసులు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సియా లాయర్ మాత్రం దీనికి కుదరదని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఒక ప్రాథమిక అంచనాకి రావడానికి లేదంటే ప్రాథమిక ఆధారంగా పాలిగ్రాఫ్ టెస్ట్లను ఉపయోగిస్తారే తప్పితే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద అల్టిమేట్ ఎవిడెన్స్ అని చెప్పి సియా లాయర్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కోరబోతున్నారు కోర్టుని పాలిగ్రాఫ్ టెస్టులు కూడా చేయడానికి చేతన్ అండ్ సియాకి. మరోవైపు చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మనం లాస్ట్ 3-4 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం మరొక థర్డ్ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అని చెప్పి. అయితే ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఎవరో కాదు, చేతన్కి ఫ్రెండే అంటూ తెలుస్తుంది. అతనితో కూడా వీళ్ళు ఈ హత్యకి సంబంధించి చర్చ చేసినట్లుగా తెలుస్తుంది. అతనితో మాట్లాడారు, ఇలా ప్లాన్ చేస్తున్నామంటూ డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత, అతను ఏదైనా ఐడియా ఇచ్చాడా, అతను కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా లేదా, కేవలం అతనితో డిస్కస్ చేశారా, డిస్కస్ చేస్తే మరి ముందే ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు, ఇలా అన్ని కోణాల్లోనూ ఇప్పుడు ఈ విచారణ కొనసాగుతున్నటువంటి తీరు కనపడుతుంది. అలాగే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సియాకి సంబంధించినటువంటి ఆ రోజు ఏ దుస్తులు అయితే ధరించిందో ఆ దుస్తులు, ఫోన్లు అవన్నీ కూడా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తం మీద రోజుకొక మలుపు తిరుగుతూ ఈ కేసు కొనసాగుతూనే ఉంది. అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ల తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనందరికీ తెలిసిందే లై డిటెక్టర్ టెస్ట్లని వింటూ ఉంటాం. సో ఆ సందర్భంలో ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్తారు, దానివల్ల వాళ్ళు కంట్రోల్ కోల్పోతారు మైండ్ మీద. సో ఈజీగా అవతలి వ్యక్తి అడిగిన వాటికి అబద్ధాలు చెప్పే అవకాశం ఉండదు. సో చాలా ఈజీగా నిజాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ నీకు కొన్నిసార్లు ఇలాంటి డ్రగ్స్ విషయంలో గ్యాంబిల్ చేయడం కనుక తెలుసుంటే సమ్ టైమ్స్ యూ కెన్ డూ ఇట్. బట్ పెద్ద నేరస్తులకు లేదంటే ప్రొఫెషనల్ ట్రైన్డ్ పీపుల్కి మాత్రం అది సాధ్యం అవుతుంది, కామన్ పీపుల్కి అది పాసిబుల్ అవ్వదు. మరి ఈ విషయంలో బట్ ఇలాంటి పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ని కోర్టు పూర్తి స్థాయి ఎవిడెన్స్గా పరిగణించే అవకాశం కూడా ఉండదు అంటూ తెలుస్తుంది. ఇట్స్ ఎ బేసిక్ ఎవిడెన్స్గా చూస్తారు, ఒక ప్రాథమిక సమాచారంగా. బట్ కాకపోతే అక్కడ వాళ్ళు చెప్పిన దానికి రియాలిటీకి ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బీ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్కి అడగబోతున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే చేతన్ ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయిన నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు మేజర్గా రావాల్సింది ఒకటి ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ సంగతి ఏంటి, అండ్ అలాగే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు టెస్టులు చేయడానికి అడగబోతున్నారు, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మరోవైపు చేతన్ అండ్ సియా వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ హిస్టరీ తెప్పించారు. వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కూడా తెప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ డిలీటెడ్ చాట్ హిస్టరీని కూడా తెప్పిస్తున్నారు. మరోవైపు కేతన్ ఫోన్లో సియా ఏదైనా డిలీట్ చేసిందా అనే డీటెయిల్స్ని కూడా గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ యూ కెన్ సీ పబ్లో సియా ఎంజాయ్ చేస్తున్నప్పటి వీడియో అది. ఒకప్పుడు షీ యూజ్ టు ఎంజాయ్ పబ్స్, పార్టీస్ అంటూ, అలాగే కేతన్ ఇచ్చిన గిఫ్ట్లు తీసుకొని కేతన్తో ఖర్చు పెట్టించి షాపింగ్కి ₹1,00,00,000 తీసుకొని బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి అండ్ ఇంకా పెద్ద ఎత్తున అతని దగ్గర నుంచి గిఫ్ట్లు బాగా ఎంజాయ్ చేస్తూనే అతన్ని నమ్మించి ఎంత దారుణంగా అతని ప్రాణాలు తీసిందో మనం చూస్తూనే ఉన్నాం. So that was the video before this plan.
అప్పుడు షీ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ఇన్ పబ్. సో ఎనీవే, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.